తెలంగాణ రాష్ట్రం ఉత్తగానే రాలే. 1969 నుంచి ఎందరో కొట్లాడిండ్రు, మాట్లాడిండ్రు, రాసిండ్రు, ఆడిండ్రు, పాడిండ్రు, మీటింగ్లు పెట్టిండ్రు, అందరికి చెప్పిండ్రు. అంతేగాని ఒక్క పార్టీతోటో ఒక్క లీడరు ఇద్దరు లీడర్లతోనో అంత పెద్ద ఉద్యమం నడసలే. కొందరికి తెలంగాణ సోయిలేనాడే మంచిగా పదవులు అనుభవిస్తున్నాడే జంగలేపిన పెద్దలు ఎందరో ఉన్నారు. అందులో ఇద్దరిని తలుచుకునే రోజు ఇయాల. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ఉద్యమాల పెద్దన్న గద్దరన్న వర్ధంతి రెండు ఇయ్యాలనే. ఇద్దరు కూడా తెలంగాణ కోసం తన్లాన్యోళ్లే. జయశంకర్ సార్ భూపాలపల్లి జిల్లాలో పుట్టి చిన్న ఏజ్లోనే తొలి దశ ఉద్యమంలో నడిచేండు. ప్రొఫెసర్ అయినా కాకతీయ యూనివర్సిటీకి పెద్ద సార్ అయినా తెలంగాణ మాట అయితే ఇడ్సలే. రాష్ట్రం కోసం ఎవరు లడాయి చేసినా హిమ్మత్ ఇచ్చిన ఇమాందారు సారు. నీళ్లు నిధులు నియామకాల కోసం 3 తరాలను ముంగటికి తీసుకుపోయిండు. లగ్గం కూడా చేసుకోలే. సార్ కాలం చేసిన 3 ఏళ్లకు తెలంగాణ వచ్చింది. గింత తన్లాడిండు కాబట్టి తెలంగాణ జాతిపిత అని అందరు కొలుసుకుంటున్నారు. తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు. ఇక గద్దరన్న అసలు పేరు గుమ్మడి విటాలు. ఇంజనీరింగ్ చదివి బ్యాంకులు విడిచిపెట్టి విప్లవ పాటలతోటి ఊరూరా తిరిగిండు. గోసి ఓసి గొంగడేసి గజ్జగట్టి అడవిలో అన్నలతోటి కలిచేండు. దళితుల కోసం తెలంగాణ కోసం వలరబడ్డాడు. కడుపుల తూటా దించినా అది మోసుకుంటూనే ఉద్యమాలకు ఆటపాట అయ్యిండు పెద్దన్న. అందుకే ప్రజా యుద్ధ నౌక అని పిలుచుకుంటారు అభిమానులు. 2 ఏళ్ల కిందట ఇదే దినం కాలం చేస్తే అన్న పేరు మీద సినిమా కళాకారులకు అవార్డులు ఇస్తున్నది గవర్నమెంట్. ఇద్దరు తెలంగాణ పెద్దలకు తీన్మార్ వార్తల తరపున జోహార్లు. తుపాకులకు ఎదురు నడిచిన తూట ఎవరు దాసెదరో, తూట ఎవరు దాసెదరో, నగానారో నారాయణ